two-dimensional arrays. Two-dimensional arrays లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నట్లు వన్ డైమెన్షనల్ అరేస్, టూ డైమెన్షనల్ అరేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అనే అరేస్ 3 కేటగిరీస్గా ఉంటాయి. సో దీంట్లో సెకండ్ వన్ టూ డైమెన్షనల్ అరేస్. టూ డైమెన్షనల్ అరేస్ అంటే లైక్ మ్యాట్రిసెస్ లాగా అనమాట. సో దీని సింటాక్స్ తీసుకుంటే టూ డైమెన్షనల్ అరే సింటాక్స్ తీసుకుంటే డేటా టైప్ వేరియబుల్ ఆఫ్ రో కాలం ఇలా డిఫైన్ చేస్తాం. సో వన్ డైమెన్షనల్ అరేలో వచ్చేసి మనకి జస్ట్ రో ఆర్ కాలం ఉంటుంది. టూ డైమెన్షనల్ అరేలో రో అండ్ కాలం ఈ 2 పొజిషన్స్ చెప్తాం. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఎక్స్ ఆఫ్ 3 అన్నాం. 3 అంటే మనకి ఇది 3x3 మ్యాట్రిక్స్ లాగా 3x3 మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇప్పుడు 3x3 అంటే 3 rows ఇంటూ 3 కాలమ్స్. అంటే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ప్రకారం చూసుకుంటే 0 0 ఈ 0 అనేది వచ్చేసి రో, ఇది వచ్చేసి కాలం. తర్వాత 0 1 అంటే 0th రోలో ఫస్ట్ కాలం, 0th రో సెకండ్ కాలం. తర్వాత నెక్స్ట్లో ఫస్ట్ రో 0th కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో 0th కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఇలా రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు ఈ వర్టికల్గా ఇవన్నీ రోస్ అంటాం, ఈ హారిజాంటల్గా ఉన్నాయన్నీ కాలమ్స్గా మనం ఇండికేట్ చేస్తాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇప్పుడు రో 1, రో 1, రో 2, రో 3 అంటే 3 rows. ఈచ్ రోలో వచ్చేసి ఇది 4 కాలమ్స్ ఈచ్ రోలో అంటే 3/4. ఇప్పుడు ఇండికేషన్ కూడా మనకి ఎక్స్ ఆఫ్ 0 0 ఎక్స్ ఆఫ్ 0 0 అంటే ఈ 0 వచ్చేసి రో, ఇది వచ్చేసి కాలం. తర్వాత 0 1 0th రో ఫస్ట్ కాలం, 0 2 0th రో సెకండ్ కాలం, 0 3 0th రో థర్డ్ కాలం. అలానే ఇక్కడ ఫస్ట్ రో అంటే ఇటు వచ్చేసరికి మనకి రో పెరుగుతూ ఉంటుంది, ఇటు హారిజాంటల్ అయ్యేసరికి కాలం ఇంక్రీజ్ అవుతుంది. 0 1 2 3 ఇలా వచ్చి ఇలా చూసుకుంటే కనుక 0 1 2 ఇది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సో ఇలా మనకి రోస్, ఆ రోలో ఈచ్ రోలో వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్. మనం ఎన్ని కాలమ్స్ అయితే చెప్తామో అన్ని కాలమ్స్ అనమాట. ఇప్పుడు 3x3 తీసుకున్నాం కాబట్టి 3 rows, ఈచ్ రోలో 3 కాలమ్స్. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తామంటే రోస్ ఇంటూ కాలమ్స్ 3 × 3 కాబట్టి 9 వాల్యూస్ అనేది మనం స్టోర్ చేయగలం. ఇది టూ డైమెన్షనల్ మ్యాట్రిసెస్ అనమాట. సో దీన్ని ఎలా డిఫైన్ చేద్దాం ఏంటనేది దీని మీద ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ టూ డైమెన్షనల్ అరే. హెడర్ ఫైల్. సో ఎక్స్ ఆఫ్ 3 మన ఇష్టం, 3 3/3 ఎలా అయినా తీసుకో, 3/3 3/2 వాట్ ఎవర్ ఇట్ మే బి, మన రిక్వైర్మెంట్ని బట్టి మ్యాట్రిక్స్ అనేది డిఫైన్ చేస్తాం. అయితే ఇక్కడ IJ 2 వేరియబుల్స్ తీసుకుందాం, ఎందుకంటే ఒకటేమో రో కోసం, రెండోది కాలం కోసం కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. దాన్ని ఇక్కడ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అని ఒక మెసేజ్ పెట్టేసి ఫర్ i = 0 i <3 i++. ఇది వచ్చేసి రో కోసం రాస్తున్నాం అనమాట. అంటే 0th రో నుంచి 3rd రో వరకు అంటే 0 1 2 వరకు అనమాట. తర్వాత నెక్స్ట్ ఫర్ j = 0 j <3 j++. ఇది వచ్చేసి కాలం కోసం. అంటే రో ఫస్ట్ రోలో 3 కాలమ్స్, సెకండ్ రోలో 3 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్ అనమాట. ఇక్కడ టూ డైమెన్షనల్ మ్యాట్రిసెస్తో మనం వర్క్ చేసేటప్పుడు, అరేస్తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా 2 లూప్స్ రాయాలి. అంటే రోకి ఒక లూప్ రాయాలి అండ్ ఆల్సో కాలంకి ఒక లూప్ రాయాలి అనమాట. ఓకే, scanf ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చి $x of ij ఇలా డిఫైన్ చేస్తాం. x of ij. సో ఫస్ట్ i ఇండికేషన్ ఏమో రో కోసం, j వచ్చేసి కాలం ఇండికేషన్. ఈ విధంగా ఇంకా ప్రింట్ చేసేటప్పుడు కూడా మ్యాట్రిక్స్ వాల్యూస్ అని సేమ్ ఇక్కడ కూడా ప్రింట్ చేసేటప్పుడు కూడా 2 లూప్స్ రాయాలి. i = 0 i <3 అండ్ ఆల్సో j = 0 j <3 j++ అన్నాం. జస్ట్ ప్రింట్ %d x of i and j ఇలా డిఫైన్ చేసాం. ఇది సింపుల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేయటం, దాంట్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసి ప్రింట్ చేయటం.
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం 2 డైమెన్షనల్ అరేస్తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా 2 లూప్స్ రాయాలి. ఇన్పుట్ చేసేటప్పుడు రాయాలి, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రాయాలి, అండ్ ఆల్సో ప్రింట్ చేసేటప్పుడు రాయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్నప్పుడు మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ 3/3 తీసుకున్నాం కాబట్టి 9 వాల్యూస్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ 9 వాల్యూస్ ఇలా లైన్ బై లైన్ ఇచ్చేయచ్చు, లేదా మ్యాట్రిక్స్ ఫామ్లో ఇవ్వచ్చు. 3 వాల్యూస్ ఇచ్చాం, 4 5 6 7 8 9. సో మనం 9 వాల్యూస్ ఇన్పుట్ చేసాం, ఆ 9 వాల్యూస్ అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. అయితే అవుట్పుట్ అనేది మనకి ఇలా కాకుండా ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో వచ్చేలాగా చూద్దాం. మ్యాట్రిక్స్ ఫామ్లో అంటే 3/3 మ్యాట్రిక్స్ ఆర్డర్ కాబట్టి 3/3 ఫామ్లో వచ్చేలాగా చూద్దాం దాన్ని అవుట్పుట్. సో అలా రావాలి అంటే ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం కదా, ప్రింట్ చేసేటప్పుడు /t వాడదాం, అంటే ట్యాబ్ సీక్వెన్స్ వస్తుంది. తర్వాత ఒక రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి ఇక్కడ రో కోసం ఇక్కడ ఐ లూప్ రాసాం కదా, ఇక్కడ బ్లాక్ బిగిన్ చేసి దీని దగ్గర \n పెడతాం. తర్వాత ఈ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇలా రాసాం అంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అవుట్పుట్ రావడం కోసం జస్ట్ ఇక్కడ \n ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేసామనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 క్లియర్గా మనకి ఇలాగ మ్యాట్రిక్స్ ఫామ్లో వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క రో వచ్చేసి మనకి లైన్ బై లైన్ వచ్చేస్తుంది అనమాట. ఇలా రాయొచ్చు. ఇది మనకి /t అన్నాం కాబట్టి ఇలాగ ట్యాబ్ సీక్వెన్స్ అనేది వస్తుంది. సో నాకు ఈ ట్యాబ్ సీక్వెన్స్ కూడా ఎక్కువగా ఉంది, అంత అవసరం లేదు అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్లు ఇక్కడ స్పేస్ మన ఇష్టం. ఒక % 3D ఆర్ 4D ఎంత కొంత మనం స్పేస్ ఇవ్వచ్చు, అంటే 4 డిజిట్స్ స్పేస్ అని అర్థం. ఇప్పుడు రన్ చేద్దాం అనుకోండి. అలానే వాల్యూస్ మనం ఇచ్చేటప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో ఇవ్వచ్చు. ఇలా కూడా మనం వాల్యూస్ ఈ విధంగా కూడా మనం ఇన్పుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 4D స్పేస్ ఇచ్చాం కాబట్టి కొంత స్పేస్ అనేది తగ్గుతుంది, ఫ్లెక్సిబుల్గా వస్తుంది అన్నమాట. ఇది మ్యాట్రిక్స్ డిఫైన్ చేయటం. ఇప్పుడు దీని మీద మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ సమ్ చేయటం చూద్దాం. సో దెన్ ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఇనిషియల్గా 0 పెడదాం. ఇక్కడ ఇన్పుట్ చేసేటప్పుడైనా రాయొచ్చు, మనం ప్రింట్ చేసేటప్పుడైనా రాయొచ్చు. ఒకవేళ ఇన్పుట్ చేసేటప్పుడు రాయాలి అంటే కనుకనేమో ఇక్కడ సమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు అయినా సరే సమ్కి యాడ్ చేయొచ్చు. అది ఎక్కడ యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ జే లూప్ ఉంది కదా, ఈ జే లూప్ దగ్గర మళ్ళీ ఒక బ్లాక్ డిఫైన్ చేసి ఇలా బ్లాక్ డిఫైన్ చేసి ప్రింట్ కింద సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఐజే పెట్టేసి ఆటోమేటిక్గా సమ్ జరిగిపోతూ ఉంటుంది. ఫైనల్గా ప్రింట్ చేసుకున్నప్పుడు ఆ సమ్ వాల్యూస్ మనం ఇక్కడ ప్రింట్ చేసేయచ్చు. మ్యాట్రిక్స్ సమ్ అంతే. ఓకే, ఇంకొకటి క్లోజ్ చేద్దాం. రైట్. ఓకే, ఇలా మనం మ్యాట్రిక్స్ డిఫైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫాలో అవ్వాల్సింది, మనం ఇన్పుట్ చేసేటప్పుడు ఇక్కడ లూప్ ఎలా రాస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకు 3/3 రాసాం కాబట్టి ఇక్కడ రోకి వచ్చేసి i = 3 అన్నాము, కాలంకి వచ్చేసి j = j<3 అన్నాం. అది 3/2 అంటే దాన్ని బట్టి మనం రాస్తూ వెళ్తాం అనమాట. అంటే అక్కడ లూప్ కూడా మనం డిఫైన్ చేసిన మ్యాట్రిక్స్ని బట్టి సెట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, దెన్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ప్రింట్ అని తర్వాత వాటి మొత్తాన్ని సమ్ చేసి మ్యాట్రిక్స్ సమ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది మ్యాట్రిక్స్ డిఫైన్ చేయటం. ఓకే, దీని మీద కొన్ని మోడల్ ప్రోగ్రామ్స్ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రోగ్రామ్ ఫర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, రోస్ కాలమ్స్ గాను కాలమ్స్ రోస్ గాను ప్రింట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు నేను x(10) తీసుకున్నాను. మన ఇష్టం సైజ్ ఎంతైనా తీసుకోవచ్చు, కానీ అన్ని వాల్యూస్ ఇవ్వాలని ఏం లేదు కదా. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ సైజ్ మనం కనుక్కోవచ్చు.
సైజ్ కనుక్కోవడం అంటే రో కాలం అని 2 వేరియబుల్స్ తీసుకొని ఆ రో కాలం సైజ్ కనుక్కోవచ్చు. సో ఇది ట్రాన్స్పోజ్లో కాకుండా విడిగా చూద్దాం, అంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండేలాగా. జస్ట్ రో కాలం తీసుకుందాం ఫస్ట్, ఎందుకంటే ట్రాన్స్పోజ్ క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి. ఇక్కడ చూద్దాం ఏంటంటే ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అందాం అని. రో ఈక్వల్ టు 0, రో లెస్ దాన్ 3 వాల్యూస్ తీసుకున్నాం, రో ప్లస్ ప్లస్. ఓకే, తర్వాత కాలం ఈక్వల్ టు 0, కాలం లెస్ దాన్ 3, కాలం ప్లస్ ప్లస్. అంటే ట్రాన్స్పోజ్ మనకు క్లియర్గా తెలియడం కోసం ఇలా రాస్తున్నాము. తర్వాత స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ రో కాలం. ఓకే, ఇప్పుడు రో కాలం ఇండికేషన్ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ దాన్ని ట్రాన్స్పోజ్ ఫామ్లో ప్రింట్ చేయాలి కాబట్టి మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అని పెట్టేసి ఫర్ ఐ కాదు, రో ఈక్వల్ టు 0, రో లెస్ దాన్ 3, రో ప్లస్ ప్లస్. నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి రో నెక్స్ట్ అంటే రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రో నెక్స్ట్ లైన్లోకి రావాలి కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ రాసాం. ప్రింట్ఎఫ్ రాసుకున్నాం, కాలం కాలం ప్లస్ ప్లస్, ప్రింట్ఎఫ్ %4d కామా. మామూలుగా రాసేటప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ ఎక్స్ ఆఫ్ రో కాలం రాస్తాం. కానీ ఇక్కడ మనం రాస్తుందేంటి, మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కదా, మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కాబట్టి ఇక్కడ రో కాలం రాయం. ఎలా రాస్తాము, కాలం రో రాస్తాం అనమాట. అది డిఫరెన్స్. కాలం రో ఇలా డిఫైన్ చేస్తాం. ఆటోమేటిక్గా మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ప్రింట్ అయిపోతుంది మనకి. మామూలుగా అయితే రోలో కాలమ్స్ ఉంటాయి, బట్ ప్రింట్ చేసేటప్పుడు అంటే ముందు కాలము తర్వాత రో ప్రింట్ చేస్తున్నాం. దీన్ని రన్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఇది మనం ఇన్పుట్ చేసింది, అది ట్రాన్స్పోజ్ ఫామ్లో వస్తుంది. సో ఈ రో వచ్చేసి ఇక్కడ మనకి ఇలాగా కాలం లాగా ఇలా మనకి 1 2 3 హారిజాంటల్గా ఉంది, ఇక్కడ వర్టికల్గా మళ్ళీ 4 5 6 ఇలాగా 7 8 9 ఇలా వస్తుంది అనమాట. దీన్ని మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంకా మ్యాట్రిసెస్ మీద మనం చాలా రకాల ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఒకటి మ్యాట్రిక్స్ అడిషన్. 2 మ్యాట్రిసెస్ని తీసుకొని ఆ 2 మ్యాట్రిసెస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి థర్డ్ మ్యాట్రిక్స్లో స్టోర్ చేయటం. సో ఇక్కడ మనకి ఇది 3 మ్యాట్రిసెస్ కావాలి, ఏబిసి అనుకుందాం. ఏ ఆఫ్ 10 10, బి ఆల్సో 10 10, సి ఆల్సో 10 10. 3 మ్యాట్రిసెస్ తీసుకున్నాం, ఏబిసి. అంటే ఏలో బిలో మనం వాల్యూస్ ఇస్తాం, ఏబిని యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తాం. తర్వాత రో కోసం కాలం, నెక్స్ట్ ఐ జే వేరియబుల్స్ తీసుకున్నాం. ఏంటి రో కాలం అంటే ఇక్కడ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టి ఫర్ లూప్ రాస్తున్నాం కదా. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3 అని చెప్పేసి ఇలా రాసేస్తున్నాం. నాకు ఈసారి 4 వాల్యూస్ కావాలంటే మళ్ళీ లెస్ దాన్ 4, లెస్ దాన్ 2 ఇలా మారుస్తున్నాం. అలా కాకుండా మనం ముందుగానే మ్యాట్రిక్స్ సైజ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ మ్యాట్రిక్స్ సైజ్. ఏంటి సైజు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్లో మ్యాట్రిక్స్ కావాలి అనేది అనమాట. సో దాన్ని ఇక్కడ ఏం చేస్తామంటే రో అని కాలం అనే వేరియబుల్స్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, ఓకే నాకు 3/3 కావాలి, ఓకే 3/3 ఇచ్చేస్తా. లేదు 2/3 కావాలి, సో 2/3 ఇస్తా. లేదు 4/2 కావాలి, 4/2 అలా ఇచ్చేస్తాం. ఆ ఇచ్చిన వాల్యూస్ వాటిలో స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్నప్పుడు ఐ లెస్ దాన్ రో, అంతే, రోలో ఆల్రెడీ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇలా రాసేసుకోవచ్చు. అదే జే కనుకోండి, జే ఈక్వల్ 0, జే లెస్ దాన్ కాలం ఇలా రాయొచ్చు అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ రో కాలం సైజ్ మనం ఎంత కావాలంటే అంత ఇన్పుట్ చేసుకోవచ్చు. సో ఏ ఆఫ్ ఐ జే ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి.
అలానే సెకండ్ మ్యాట్రిక్స్ కూడా కావాలి, బి కూడా ఉంది కదా, సో దీనికోసం రాద్దాం. 2 మ్యాట్రిక్సెస్లోకి వాల్యూస్ ఇవ్వాలి కదా, ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్. I equal to 0, I less than row, I plus plus. Scanf ampersand b of ij. ఓకే, ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇచ్చాం అండ్ ఆల్సో బి మ్యాట్రిక్స్లో కూడా వాల్యూస్ ఇచ్చాం. ఇక నెక్స్ట్ ఆ ఏబిలో ఉన్న వాటిని యాడ్ చేయాలి. దీనికోసం ఇక్కడ మ్యాట్రిక్స్ ఎడిషన్ లాజిక్ రాస్తాం. ఏంటి ఇక్కడ ఎడిషన్ కోసం, ఫర్ i ఈక్వల్ టు 0, I లెస్ దెన్ రో, I ప్లస్ ప్లస్, అండ్ ఆల్సో ఫర్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ కాలం, j ప్లస్ ప్లస్ అని రాసి C of ij equal to A of ij plus B of ij, అంతే, ఆటోమేటిక్గా ఎడిషన్ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూపించవచ్చు అంటే, మ్యాట్రిక్స్ A, B అండ్ C అనుకుందాం. ఇప్పుడు ఏలో వచ్చేసి 0 0 0 1, సింపుల్గా 2/2 తీసుకుందాం చిన్న దానికోసం. 1 0 1 1, 2/2 మ్యాట్రిక్స్ లాగా. సో ఇది కూడా 0 0 0 1 అండ్ ఆల్సో 1 0 అండ్ 1 1, 0 0 0 1 1 0 then 1 1. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 0 0లో ఒక వాల్యూ ఉంది, తర్వాత 1 0లో ఇంకొక వాల్యూ ఉంది, ఇలా ఉన్నకే వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. అదేవిధంగా బిలో కూడా ఇందులో ఒక వాల్యూ, ఇందులో ఒక వాల్యూ, ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎడిషన్ ఎలా జరుగుతుంది, ఏ మ్యాట్రిక్స్లో 0 0లో ఉన్న వాల్యూ అంటే ఈ 5, బి మ్యాట్రిక్స్లో 0 0లో ఉన్న వాల్యూ అంటే 15తో యాడ్ అయ్యి సిలో కూడా అదే పొజిషన్లో స్టోర్ అవుతుంది. ఇలా అంటే 5 + 15 అది 20. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 0 1లో ఉన్న వాల్యూ బిలో కూడా 0 0 0 1లో ఉన్న వాల్యూతో యాడ్ అయ్యి సిలో కూడా 0 1లోనే స్టోర్ అవుతుంది. ఇక రో అయిపోయింది. నెక్స్ట్ ఏలో 1 0లో ఉన్న వాల్యూ అంటే 20, బిలో 1 0లో ఉన్న వాల్యూ 20 50, సిలో 1 0 కలిగి యాడ్ అవుతుంది అనమాట, అంటే 70. మళ్ళీ ఏలో 1 1లో ఉన్న వాల్యూ 25, బిలో 1 1లో ఉన్న వాల్యూ 40 యాడ్ అయ్యి సిలో కూడా 1 1లో అంటే 65గా స్టోర్. ఇప్పుడు మనం ఇక్కడ రాసింది అది C of ij ఈక్వల్ టు A of ij ప్లస్ B of ij. ij అంటే ఈ లూప్ 0 0, A of 0 0లో అవుతుంది, B of 0 0తో దాంతో యాడ్ అయ్యి C of 0 0లో స్టోర్ అవుతుంది. తర్వాత 0 1లో ఉన్నది ఈ 0 1లో ఉన్నంత యాడ్ అయ్యి ఈ 0 1లో స్టోర్ అవుతుంది. ఇలా రాస్తాం అనమాట. దెన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేయడం కోసం ఫైనల్గా మ్యాట్రిక్స్ అడిషన్ I equal to 0, I less than row, then I plus plus. నెక్స్ట్ లైన్ కోసం \n j less than కాలం. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు %4d C of ij రాస్తాం, అంతే. ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇది మ్యాట్రిక్స్ అడిషన్ కోసం రాసే ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ని మనం చాలా సింపుల్గా చూడొచ్చు, చాలా వెరీ సింపుల్గా. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 3 మ్యాట్రిసెస్ తీసుకున్నాం, ఏబిసి, తర్వాత రో కాలము ఐజే తీసుకున్నాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ రో కాలం సైజ్ ఇన్పుట్ చేసాం.
తర్వాత ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేయడం. ఇక్కడ లూప్స్ మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసేటప్పుడు 2 లూప్స్ రాసాం. సెకండ్ మ్యాట్రిక్స్లోకి ఇన్పుట్ చేసేటప్పుడు అవే 2 లూప్స్ రాసాం. ఎడిషన్ చేసేటప్పుడు కూడా అవే 2 లూప్స్ రాసాం. ఆల్సో ప్రింట్ చేసేటప్పుడు కూడా అవే 2 లూప్స్ రాసాం. సో ఈ లూప్స్ అనేవి కామన్. ఆ లూప్స్ని తీసేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం స్కాన్ఎఫ్ ద్వారా, బీలోకి ఇన్పుట్ చేసాం సెకండ్ మ్యాట్రిక్స్, తర్వాత ఏబీని యాడ్ చేసి సిలో పెట్టాం, ఫైనల్గా సిలో ఉన్నదాన్ని ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. సింపుల్. అంటే మనకి ఇక్కడ లూప్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రోగ్రామ్ పెద్దదిగా కనిపిస్తుంది. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్పుట్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి 2 లూప్స్, అవే 2 లూప్స్ బీలోకి, అవే 2 లూప్స్ క్యాలిక్యులేషన్ అప్పుడు, అవే 2 లూప్స్ ప్రింట్ అప్పుడు. ఎక్సెప్ట్ లూప్స్ తీసుకుంటే కనుక రో కాలం సైజ్కి ఒక స్టేట్మెంటు, స్కాన్ఎఫ్ ఏ మ్యాట్రిక్స్లోకి బి మ్యాట్రిక్స్లోకి స్కాన్ఎఫ్, ఏబి యాడ్ చేయడం కోసం సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఆ వచ్చిన సిలో ఉన్న వాళ్ళు ప్రింట్ చేయడం కోసం సి. అలా మనం సింపుల్గా చూసుకుంటే ఇది మ్యాట్రిక్స్ ఎడిషన్. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. మ్యాట్రిక్స్ సైజ్ అంతా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి. పొరపాటున 10 ఇలా ఇచ్చామనుకోండి, 10 × 20 అంటే 200 వాల్యూస్ ఇవ్వాలి. ఎక్కడ ఒక్కొక్క మ్యాట్రిక్స్లో 200 వాల్యూస్ ఇవ్వాలి. అంటే ఏ మ్యాట్రిక్స్లో 200 ఇవ్వాలి, బి మ్యాట్రిక్స్లో 200 ఇవ్వాలి. అందుకని కొంచెం మన వాల్యూస్ ఇచ్చేప్పుడు కేర్ఫుల్గా ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను 2 అన్నా అంటే ఏ మ్యాట్రిక్స్లో 4 వాల్యూస్, బి మ్యాట్రిక్స్లో 4 వాల్యూస్. ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అండి, వాల్యూ 1 2 and 3 4. ఓకే, సెకండ్ మ్యాట్రిక్స్ 1 2 and 3 4. ఓకే, ఆ 2 యాడ్ అయ్యి థర్డ్ మ్యాట్రిక్స్లో స్టోర్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3, సెకండ్ మ్యాట్రిక్స్లో 6, తర్వాత 5 8, తర్వాత 4 4 8 9. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఇద్దాం. ఆడ్ నెంబర్స్ అంటే ఇప్పుడు సపోజు 3 2 అన్నాం అంటే 3 rows 2 columns. ఓకే, 2 columns, row 2 and row 3. ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. సో అదేవిధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది మ్యాట్రిక్స్ అడిషన్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఇంకా దీంట్లో మ్యాట్రిక్స్ అడిషన్తో పాటు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు.